ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. మనకు వెన్యూ వెహికల్లా హుండై వెన్యూ వెహికల్లా ఒకటి కస్టమర్లు రెగ్యులర్గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే, వెహికల్ ఇంటి దగ్గర పార్క్ చేసిన తర్వాత బండి మొత్తం లాక్ చేసి ఇంటికి వెళ్తున్న టైంలో ఫ్యాన్ కంటిన్యూస్లీ తిరుగుతుందని ఒక కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్కి కస్టమర్లకు మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇది. దాంట్లో ఒక కొత్త ఫ్యూచర్, అది మనకు హుండై కంపెనీ ఇచ్చిన ఒక కొత్త ఫ్యూచర్, అది వెహికల్ కూల్ సిస్టమ్ ఒక కొత్త ఫ్యూచర్. అది నేను మీకు చెప్తాను. అది ఫ్యాన్ అయితే ఇప్పుడు మన హుండై వెహికల్లల్లో రెసిస్టర్ ఒకటి, ఫ్యాన్ కంట్రోల్ మాడ్యూల్ ఒకటి. ఈ రెసిస్టర్ అనేది BS4 బండ్లకు, కొన్ని బండ్లకు ఇంకా ఉంది. ఈ మోడల్ అనేది కొత్తగా క్రియేట్ చేసిరు. ఇది ఇప్పుడు IMT వెహికల్, హుండై IMT వెహికల్ ఇది. ఇప్పుడు ఈ వెహికల్లో మనకు ఇది మోడల్ కంట్రోల్ ఫ్యాన్ మోటార్ ఉంది. దీంట్లో మోడల్ మోటార్లో మోడల్కి ఒక వెన్యూ వెహికల్కి మోడల్కి ఇట్లా ఫిక్స్ అయి ఉందంటే దాంట్లో 8 స్పీడ్, 8 రకాల ఫ్యాన్ స్పీడ్లు ఉంటాయి. దాంట్లో రెసిస్టర్నేమో 2 స్పీడ్ ఉంటుంది, మోడల్లోనేమో 8 స్పీడ్ ఉంటుంది. ఆ 8 స్పీడ్ ఎందుకు ఇచ్చిండో అంటే ఒక్కొక్క టైంలలో ఒక్కొక్క స్పీడ్ని ఆటోమేటిక్ అదే కన్వర్ట్ చేసుకొని మెయింటైన్ చేస్తుంటుంది. అది మనకు తెలియక ఫ్యాన్ ఎక్స్ట్రా తిరుగుతుంది, బండి ఆఫ్ చేసి లాక్ చేసినాక ఇట్లా ఎందుకు తిరుగుతుంది అని చెప్పేసి. దానికి ఎటువంటి ప్రాబ్లం కాదు. బ్యాటరీ డౌన్ అవుతుంది అంటారు, కానీ దాని నుంచి ఇట్లా కాదు. 30 సెకండ్స్ తిరుగుతుంది, ఆఫ్ అయిపోతుంది. దాంట్లో 8 స్పీడ్స్ ఉంటాయి. ఇది మోడల్ ఎక్కడ ఉందో మీకు లొకేషన్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇగో ఇది ఉందా ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్ మోటార్లో ఉన్న మోడల్ ఫ్రెండ్స్. ఇది 8 స్పీడ్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్. ఇది వెన్యూ టర్బో GDI ఇంజిన్ ఫ్రెండ్స్. IMT వెహికల్, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ మోడల్ వచ్చేసి మనకు ఎవరైనా అడిగినా కానీ బండి బానట్ లేపి చెక్ చేస్తే ఇక్కడ మోడల్ ఉందనుకో, ఇది 8 స్పీడ్ ఫ్యాన్ స్పీడ్ మోటార్ అని చెప్పాలి ఫ్రెండ్స్. మీరు కస్టమర్ అడిగినా కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ కస్టమర్కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే గుడ్ ఫ్యూచర్ అని వాళ్ళకి ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇది ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.